Okay. Hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ఎట్లా వాడతాము, తర్వాత దీన్ని మనం ప్రోగ్రాంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము, అసలు దీనివల్ల యూజ్ ఏంటి, ఇదంతా కూడా విత్ ప్రోగ్రామ్స్ నేను లైవ్ ఎగ్జాంపుల్స్తో చెప్పడానికైతే ట్రై చేస్తాం. ఓకే ఓకే బిఫోర్ గోయింగ్ ఇన్ టు అవర్ టాపిక్, లెట్ మీ వెల్కమ్ యూ టు ద ట్రై స్కూల్. మన స్కూల్ మన భాషలో ఇంగ్లీష్ ఎడిషన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు ట్రై చేయండి. ఓకే టుడే ఈరోజు మన టాపిక్ అయితే ఏంటంటే ఓకే ఎస్కేప్ సీక్వెన్సెస్. అసలు ఎస్కేప్ అంటే ఏంటి, రైట్? ఎస్కేప్ ఆ పేరులోనే ఉంది కదా, ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఎక్కడ యూస్ చేస్తాం అసలు ఎస్కేప్ అవ్వడానికి. ఓకే ఆ పేరులోనే మనకు కనపడుతుంది, రైట్? ఎస్కేప్ క్యారెక్టర్స్ ఆర్ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఎక్కడ వాడతాం అసలు మనం దీన్ని? ఓకే ఎస్కేప్ చేయడానికి అంటే ఎగ్జిక్యూషన్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్లో హలో వరల్డ్ అని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే ప్రింట్ చేస్తున్నప్పుడు హలో నాకు ఫస్ట్ లైన్లో రావాలి, వరల్డ్ సెకండ్ లైన్లో రావాలి. ఓకే సెకండ్ లైన్లో రావాలి. అలాంటప్పుడు మనము ఒకటేసారి చేయలేమా అని యూ కెన్ ఆస్క్. ఓకే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్మాల్ ఎగ్జాంపుల్ చూపించాక అప్పుడు ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఒక్క నిమిషం, లెట్ మీ ఓపెన్ ద ఫైల్. ఓకే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ ప్రింట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నాను. దీనికి అవుట్పుట్ ఎట్లా వస్తుంది? లైన్ ఒకే లైన్లో వస్తుంది కదా, ఒకే లైన్లో వస్తుంది, రైట్? ఇదిగో చూడండి ఒకే లైన్లో అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇలా కాకుండా నాకు 2 లైన్స్లో కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి. హలో ఒక లైన్లో, వరల్డ్ కింద లైన్లో రావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటప్పుడు వాట్ వీ నీడ్ టు డూ? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇలా ఎస్కేప్ సీక్వెన్స్ ఒకటి యూస్ చేయొచ్చు. అంటే ఎస్కేప్ మధ్యలో ఒక లైన్ ఎస్కేప్ చేయడానికి. సో అలాంటప్పుడు మనం దీన్ని అయితే యూస్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం స్లాష్ అని పెట్టుకున్నాం అనుకోండి. స్లాష్ అని పెట్టుకుంటే విల్ గెట్ అన్ ఐడియా, రైట్? అంటే తీసేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే న్యూ లైన్ అనమాట స్లాష్ అని అంటే. రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే వచ్చింది కదా, హలో ఒక లైన్లో వచ్చింది, వరల్డ్ ఒక లైన్లో వచ్చింది. సో అట్లా ఎగ్జిక్యూషన్ని ఎస్కేప్ చేయడానికి. ఓకే కొంచెం ట్యాబ్ స్పేస్ కోసం ఒకటి, న్యూ లైన్ కోసం ఒకటి. సో అట్లా మనకి కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిని మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. సో ఎస్కేప్ క్యారెక్టర్స్ ప్రాపర్ డెఫినేషన్ టెక్నికల్గా ఏంటి? ఇన్ స్ట్రింగ్ లిటరల్స్ అంటే స్ట్రింగ్ లిటరల్స్ అంటే స్ట్రింగ్ డేటా టైప్ మనం చూసాము. స్ట్రింగ్ అంటే ఏంటి, యు నో ఇట్ రైట్? ఓకే స్ట్రింగ్ లిటరల్స్ లో మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ ని యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఎస్కేప్ క్యారెక్టర్ కి దానికంటూ ఒక స్పెషల్ మీనింగ్ అయితే ఉంది. ఓకే కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిని మనం ఇంపార్టెంట్వి కూడా నేను చెప్తాను. సో మీరు కూడా కొన్ని గుర్తు పెట్టుకోండి. ఓకే సో మన ప్రోగ్రామింగ్ లో బాగా యూజ్ అయ్యేది ఫస్ట్ ది స్లాష్ ఎన్. ఇప్పుడు నేను చెప్పాను కదా, స్లాష్ ఎన్ అంటే ఏంటి? న్యూ లైన్ వస్తుంది. అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది న్యూ లైన్కి ఆ స్ట్రింగ్ని స్లాష్ ఎన్ తర్వాత ఏదైతే ఉంటుందో అది న్యూ లైన్కి పంపిస్తుంది అనమాట. ఓకే ఒకే స్ట్రింగ్లో మనం ఎన్ని స్లాషన్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే ఎన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్లాష్ టీ అంటే ఏంటంటే హారిజాంటల్ ట్యాబ్ అనమాట. హారిజాంటల్ ట్యాబ్ అంటే సింపుల్గా ఒక ట్యాబ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఓకే ట్యాబ్ స్పేస్. నెక్స్ట్ స్లాష్ ఆర్ క్యారేజ్ రిటర్న్ అంటే రిటర్న్ కోసం వాడతాం అనమాట. ఓకే నెక్స్ట్ స్లాష్ బి అంటే బ్యాక్ స్పేస్. ఓకే బ్యాక్ స్పేస్ కోసం మనం వాడతాం. నెక్స్ట్ స్లాష్ ఎఫ్ అంటే ఫార్మ్ ఫీల్డ్. ఓకే ఫార్మ్ ఫీల్డ్ కోసం అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం కోసం. సో అట్లా విల్ యూస్ దట్, రైట్? స్లాష్ వి ఎందుకు వాడతాం అంటే వర్టికల్ ట్యాబ్ స్పేస్ కోసం వాడతాం. అంటే వర్టికల్ అంటే ముందు, హారిజాంటల్ అంటే ఓకే హారిజాంటల్ గా, వర్టికల్ అంటే వర్టికల్ గా ట్యాబ్ స్పేస్ కోసం. నెక్స్ట్ సింగిల్ కోడ్ అంటే సింగిల్ కోడ్ వి నోట్, రైట్? సింగిల్ కోడ్ ఎక్కడ వాడతాము? ఓకే సింగిల్ రిప్రజెంటేషన్ కోసం. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ వరకు ఒకటిలా రావాలి, తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ సింగిల్ కోడ్ అయితే వచ్చి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? సింగిల్ కోడ్ అంటే ఇక్కడ నాకు ఏం చేయాలి? సింగిల్ కోడ్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ సింగిల్ కోడ్ వి కాంట్ ప్రింట్. ఓకే దిస్ ఈజ్ సింగిల్ కోడ్ సింబల్ ప్రింట్ అవ్వాలి, కానీ
ఇక్కడ ఏమొస్తుంది, సింపుల్ ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా 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 యూస్ చేయొచ్చు అనమాట. ఇట్లా యూస్ చేయొచ్చు, అంటే స్లాష్ పెట్టేసి సింగిల్ కోడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఉంటే ఎగ్జాంపుల్ కోడ్ చేద్దాం. నెక్స్ట్ డబల్ కోడ్ అంటే డబల్ కోడ్ ప్రింట్ కావాలి సింగిల్ కోడ్ ప్లేస్ లో, అప్పుడు స్ట్రింగ్ ఎండ్ అయిపోయింది కదా, మరి ఎట్లా ఎర్రర్ వచ్చేస్తుంది. సో అక్కడ మనం స్లాష్ యూస్ చేసి డబుల్ కోడ్ అని ప్రింట్ చేసి, నెక్స్ట్ బ్యాక్ స్లాష్ సింబల్, అది కూడా కామెంట్ లైన్ లాగా తీసుకుంటుంది, బట్ మనం ప్రింట్ చేయాలంటే ఓకే కామెంట్ గా తీసుకుంటే నేను చెప్తాను కింద చెప్తాను. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఒకసారి. ఈ ప్రోగ్రామ్ ని ఆర్జిఎం కాలేజ్, ఇఫ్ యు ఆర్ ఎనీబడి ఇస్ ఫ్రమ్ ఆర్జిఎం కాలేజ్ ప్లీజ్ కామెంట్ మీ. ఓకే, ఒకసారి నేను రన్ చేసి చూద్దాం. చూడండి, ఓకే ఆర్జిఎం కాలేజ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒకే లైన్ లో వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతుంది, ఆర్జిఎం ఒక లైన్ లో వస్తుంది, అదే లైన్ లో ట్యాబ్ స్పేస్ తో కాలేజ్ వస్తుంది. ఇది ట్యాబ్ స్లాష్ టీ వాడడం కదా. నెక్స్ట్ ఆర్జిఎం స్లాష్ ఎన్ కాలేజ్ అన్న, అప్పుడు ఏమొస్తుంది, న్యూ లైన్ లో కాలేజ్ అయితే వస్తుంది. ఓకే, రన్ చేద్దాం చూడండి. కానీ ఇక్కడ ఈ మూడు వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం విల్ గెట్ అన్ ఎర్రర్. ఎందుకు కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఓకే, ఎర్రర్ అయితే వచ్చేస్తుంది. ఎందుకు, ఇన్వాలిడ్ స్ట్రింగ్ లిటరల్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్లాష్ పెడతాం. ఓకే, ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. మనకి మనకు కావాల్సింది ఒక సింగిల్ కోడే, కానీ మనం ఏం చేస్తాం, స్లాష్ అనేది పెడతాం. అట్లా నాకు డబల్ కోడ్ కావాలి, డబల్ కోడ్ ఇస్తే ఏమొస్తుంది, విల్ గెట్ ఎర్రర్ వచ్చేస్తుంది పక్కా చూడండి. ఓకే, నేను డబల్ కోడ్తో స్టార్ట్ చేశాను అనుకోండి, అంటే డిఫరెంట్ ఉంటే నో ప్రాబ్లం. ఇఫ్ అంటే డిఫరెంట్ ఉందనుకోండి నో ప్రాబ్లం, కానీ ఇలా ఇలా మనం తీసుకుంటే ప్రాబ్లం అనమాట. ఓకే, మొత్తం డబల్ కోడ్స్ ఉన్నాయి కదా, మొత్తం డబల్ కోడ్స్ ఉన్నాయి. నాకు డబల్ కోడ్ దిస్ ఈస్ డబల్ కోడ్ సింబల్ ప్రింట్ కావాలి, అప్పుడు ఏం చేస్తాను, నేను ఇట్లా చేస్తాను. ఏమైంది, ఎర్రర్ వచ్చేసింది. ఓకే, సో ఇలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, స్లాష్ వాడతాం. ఇప్పుడు రన్ చేసి చూడండి ఒకసారి. ఓకే, వచ్చింది చూడండి, ఇదిగో. ఎస్ రైట్, సో అట్లా. ఓకే, ఇంకా మనకి వర్టికల్ ట్యాబ్ స్పేస్ అవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఓకే, విల్ గెట్ ఇట్. ఓకే, అదే చెప్పారు ఇక్కడ. ఓకే, దట్స్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కామెంట్ లైన్స్ చూద్దాం. కామెంట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇఫ్ యూ ఆర్ న్యూ టు ట్రై స్కూల్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Please subscribe to Try School Telugu YouTube channel. Thank you so much.